Thank you, Jesus. Thank you, Father. Right. Praise the Lord, everyone. Good evening. It's pleasant to meet you all once again. బయట మరి ఎంతో సప్పుడు, ఏదో ఒక కార్యము, ఏదో ఒక ఆనందము బయట ఉన్నప్పటికీ మన ఆనందము దేవుని వాక్యంలో ఉందని రుజువు చేస్తూ మళ్ళా మిమ్మల్ని కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. అవునా? ఒకటే నేను విశ్వసిస్తాను. నేను అనుకున్న దేవా ఈరోజు ఎవరన్నా లైవ్ చూస్తారా? అందరూ హడావిడిలో ఉన్నారు, వాళ్ళ పండగలో వాళ్ళు ఉన్నారు. అవునా? అందరికీ పండగనే, దివాళీ, హోలీ ఇదంతా అందరికీ పండగనే. అవునా? అది ప్రత్యేకంగా హిందూ సహోదరుల పండుగ కాదు, కానీ అది అందరికీ పండుగనే. అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పండగ అంటే ఆ క్రాకర్స్ ఇవన్నీ కూడా. సో నేను అనుకున్న దేవా ఎవరన్నా చూస్తారా ఈరోజు వాక్యం, అసలు ఎవరన్నా వింటారా అని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు ఒకటే మాట. దేవుడు వినే చెవులు వినును గాక అన్నాడు. ద ఇయర్స్ షెల్ హియర్, హీ హూ హ్యావ్ ఇయర్ షెల్ హియర్ అన్నాడు దేవుడు. అంతే, చెవులున్నవాడు వినుగాక అని అన్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మీరు క్లిక్ చేసినట్లయితే ప్రత్యేకంగా మీరు కనుక వాక్యం వింటున్నారు, అన్ని పక్క పెట్టి వాక్యం వింటున్నారు అంటే దేవుని పైన మీ ప్రేమ పెరిగినట్టే. యువర్ లవ్ గాట్ ఇంక్రీస్డ్ టువర్డ్స్ గాడ్. ఐ గివ్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ అలోన్ ఫర్ దిస్. యేసుక్రీస్తుకి మాత్రమే ఈ విషయంలో మహిమని ఇవ్వబోతున్నాను. ఎందుకంటే దేవుడిని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. దేవుడికి, అవునా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ తిరిగి ప్రేమించే వాళ్ళు దేవుడిని తక్కువ. అలా తక్కువ మంది, అవునా, 10 మందిని యేసుక్రీస్తు స్వస్థపరిచినప్పుడు ఇద్దరే వచ్చి మరి సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు అడుగుతారు ఇంకా 8 మంది ఎక్కడ అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు, కానీ దేవుడిని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. ఇలా దేవుడిని ప్రేమించే వాళ్ళు ఇంకా అధికమైన దేవుని ప్రేమ పొందుకొని ఇంకా అధికమైన దేవుని కార్యాలు మీ జీవితాల్లో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మంచి దేవా, నీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యం చేసే దేవా, అద్భుత కార్యం చేసే దేవా, నీకే వందనాలయ. మరి మీ యొక్క అభిషేకము, మీ యొక్క అగ్ని, మీ యొక్క ఆశ్చర్య కార్యము ప్రభా మా జీవితాల్లో నెరవేర్చబడినందుకు వందనాలయ. మీరు చేయబోతున్న ఈ కార్యాలన్నిటిని బట్టి నీకే స్తోత్రం 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 స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మేము నడిచే మార్గంలో ప్రభువా మీరున్నందుకు వందనాలు. మా తలంపులను మారుస్తున్నందుకు వందనాలు. మా పరిశుద్ధతను పెంచుతున్నందుకు వందనాలు. అయ్యా, మా జీవితంలో ఉన్న సైతాను కాడులన్నీ తీసివేసి, సైతానుడి ఇచ్చలన్నీ తీసివేసి ప్రభువా ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక సమాధానమైన హృదయము మా అందరికి ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే మా రక్షణ దుర్గము తండ్రి. మీరు లేనిది మాకెవరు లేరు ప్రభా యేసయ్య. కాబట్టి మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. మీ అందు ప్రభువా మేము ఆనందించాలా ప్రభా, లోకంలో కాకుండా తండ్రి మీ వాక్యంలో మేము ఆనందించాలా, మీ ప్రసన్నతలో మేము ఆనందించాలా తండ్రి. అటువంటి ఆనందం మాకు ఇస్తున్న దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 17. ప్రావర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 17. 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయము 17వ వచనం, 17 చదువుతున్నా చూడండి. గ్లోరియస్ బాడీ. ఈరోజు పొద్దున ఒక వాక్యం బోధించిన దాని సెకండ్ హాఫ్ అనమాట. పొద్దున సగమే నేను బోధించిన, సగము రాత్రి మీకు చెప్దామని. వినే చెవులు వినును గాక. ఆమేన్. ఎవరైతే దేవుడు మరి ఎవరైతే ఈరోజు వింటారు అని నిర్ణయం తీసుకున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ వాక్యం వినబోతున్నారు. ఎందుకంటే అలాంటి వాళ్ళకే దాచుంచబడిన స్థలము నుంచి మరి దేవుడు ఆశీర్వాదం బయటికి తీసుకొస్తాడంట. the hidden treasures of the secret place is going to released today. Let us see what all glory we are going to carry. Proverbs 13 verse 17. సామెతలు 13:17. A wicked messenger falls into trouble, but a faithful ambassador brings health. Hallelujah. A wicked messenger falls into trouble, but the faithful ambassador brings health. నీ జీవితంలో ఆరోగ్యము, నీ రిలేషన్షిప్లో ఆరోగ్యము, నీ ఉద్యోగంలో ఆరోగ్యము, నీ బిజినెస్లో ఆరోగ్యము చాలా తక్కువైపోతూ ఉంది. అవునా? దెర్ ఇస్ నో హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దెర్ ఇస్ నో హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. దెర్ ఇస్ నో హెల్దీ రిలేషన్షిప్. దెర్ ఇస్ నో ప్రాపర్ హెల్త్. అవునా? మన శరీరము సరిగా లేదు,
సో ఈ హెల్తీనెస్ అనేది తగ్గిపోతూ ఉన్నది, ఆరోగ్యం అనేది తగ్గిపోతూ ఉన్నది, మన జీవితంలో ఆరోగ్యం అనేది తగ్గిపోతూ ఉన్నది. ఆరోగ్యము ప్రతి ఒక్క విషయానికి మరి పనికి వస్తుంది, కేవలం శరీరానికి మాత్రం కాదు. ఒక రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఎవరినన్నా మీరు బాగా నమ్మి ఉండొచ్చు, ఆ వ్యక్తి నేను మోసం చేసి నేను అబ్యూజ్ చేసి ఉండొచ్చు, ఎవరినన్నా మీరు మరి అవునా మీరు నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళని డబ్బులు మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎవరన్నా మోసం చేయాలనుకొని నీ జీవితంలో వచ్చి మరి నిన్ను నాశనం పట్టించి నిన్ను ఎక్కడ కాకుండా చేసి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలాంటి ఒక మోసకరమైన అన్హెల్తీ సిచ్యువేషన్స్ నీ జీవితంలో ఉండొచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, వికెడ్ మెసెంజర్ ఫాల్స్ ఇంటూ ట్రబుల్. సైతానుడి యొక్క మాటలు అవునా అబద్ధముగా మారబోతుందంట. హల్లెలూయా. ద డెవిల్స్ వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ అ లై. వికెడ్ మెసెంజర్ అంటే ఏంటి? దూత. అవునా, ఓ దూత ఓ మనిషి రూపంలో వచ్చి తప్పుడు ప్రచారం చేస్తుంది, నువ్వు నాశనం అవ్వాలనే కోరికతో నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులందరూ ఈరోజు సమస్యలు పడబోతున్నారంట. అంటే ఏంది? నువ్వు సమస్య నుండి బయటికి రాబోతున్నావు. హల్లెలూయా. God has chosen you. God has taken a decision to bring you out of the problem, to bring you out of the worry, to bring you out of the tensions. నిన్ను మరి దేవుడు బయటికి తీసుకురానికి దేవుడు సిద్ధపడ్డాడు. God is ready to bring you out today. God is ready to bring you out today. But the wicked messenger is in trouble, but the faithful ambassador brings help. నువ్వు విశ్వాసం గల అంబాసిడర్. అందరు అంబాసిడర్ అనండి. అంబాసిడర్ అంటే నీకు యూ హ్యావ్ రైట్స్ అండ్ అథారిటీ. యూ హ్యావ్ రైట్స్ అండ్ అథారిటీ ఓవర్ సంథింగ్. ఈరోజు ఉదయం నేను చెప్పిన ఏంటంటే సమస్త విషయాలపైన అధికారం. ఈరోజు దేవుడు నీకు సమస్త విషయాలపైన అధికారం ఇవ్వబోతున్నాడంట. హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ అంబాసిడర్. మీరు ఇన్ని రోజులు దైవజనుల్ని మాత్రమే, కొన్ని ప్రత్యేక ఆఫ్రికాలో ఉన్న దైవజనులు లేకపోతే బెనిహిన్ గారిని వాళ్ళని అంబాసిడర్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేరిన లెవెల్ అలాంటిది. ఇప్పుడు దేవుడు ఈరోజు అంటున్నాడు, విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కడు అంబాసిడర్ అంట. హల్లెలూయా. ఈరోజు నీకు దేవుని పైన విశ్వాసం ఉందా? దేవుని పైన నమ్మకం ఉందా? నిజంగా చాతబడి గీతబడి ఇదంతా దూరం పెట్టి నువ్వు నిజంగా దేవుని మాత్రమే నమ్ముతున్నావా? విగ్రహాలను దూరం పెట్టి యేసుక్రీస్తుని మాత్రమే నమ్ముతున్నావా? టుడే యు ఆర్ అంబాసిడర్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. వావ్. You are ambassador of heaven. That ambassador, the faithful ambassador brings health. Hallelujah. ఈ అంబాసిడర్స్కి, పరలోకంలో ఉన్న అంబాసిడర్స్కి దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడంట. టుడే యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు నీవే దేవుడికి అంబాసిడర్గా ఉన్నావంట. ఏదో ఒక దైవజనుడు అన్య భాషల్లో మాట్లాడి అద్భుతాలు చేసే దైవజనులు మాత్రం కాదు, ప్రార్థన చేసి అందరిని కింద పడేసే దైవజనులు మాత్రమే కాదు. హీ ఈస్ గోయింగ్ టు మేక్ యూ అన్ అంబాసిడర్. హల్లెలూయా. Today, all the ambassadors of heaven are going to be in good health in Jesus' name. Amen. దేవుడు మీ అందరినీ ఈరోజు దర్శించి దేవుడు మీ అందరికీ ఈరోజు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఎవరికి ఉంది శరీరంలో సమస్య, ఎవరికి ఉంది శరీరంలో బాధలు, అది యేసు నామంలో కరిగిపోతుంది. ఒక మంట నీలో నుండి, ఒక అంబాసిడర్ నుండి ఆ విశ్వాసం అనే మంట బయటకు వచ్చి నీ ఇంటిని అంతా కాలుస్తుందంట. ఈరోజు నీ గృహమునంతా కాలుస్తుందంట. ఈరోజు ఒక మంటలు రాబోతుంది యేసు నామంలో. రాబా శాందలరా. ద ఫైర్ ఇస్ గోయింగ్ టు కమ్. ద ఫైర్ ఇస్ గోయింగ్ టు కమ్. ఫైర్ ఇస్ గోయింగ్ టు కమ్. రైట్, చూద్దాం ఇంకొన్ని విషయాలు. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం చదవండి. 16:24. 16:24. 16వ అధ్యాయము 24వ వచనం. ప్లెజెంట్ వర్డ్స్ ఆర్ లైక్ హనీకోమ్, స్వీట్నెస్ టు ద సోల్ అండ్ హెల్త్ టు ద బోన్స్. హల్లెలూయా. ప్లెజెంట్ వర్డ్స్ ఆర్ లైక్ హనీకోమ్. ఇప్పుడు నేను ఈరోజు ఉదయం చెప్పిన దేవుడు దేన్ని వాడుకుంటాడు? నీలో నుంచి అభిషేకము, నీలో నుంచి మహిమ తీసుకురావాలంటే నోటిని వాడుకుంటాడు. ఎంతమంది విన్నారు? లైవ్లో అయినా వినుంటారు, లేకపోతే మీరు వచ్చానా అక్కడ వినుంటారు. ఓకే, మరి దేవుడు తన నోటి ద్వారా, ఇది ఎక్కడ ఉంటుంది? యెషయా గ్రంథము 51:16లో ఉంటుంది. తన నోటి ద్వారా నీకు మహిమ రాబోతుంది. ఇప్పుడు మహిమ రాబోతున్న ఎలా రాబట్టుకోవాలా అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ప్లెజెంట్ వర్డ్స్ ఆర్ లైక్ హనీకోమ్. మంచి మాటలు, పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేటటువంటి మోటివేటివ్ మాటలు
ఏం చేస్తుందంటే అది తేనెలాగా ఉంటుందంట. హల్లెలూయా. ఆ తేనెలాగా ఒక తీయగా ఉంటుంది అనమాట. అంటే ఒక మంచిది. దేవుడు ఏమంటాడు, నీకు పాలు తేనె ప్రవహించే స్థలాన్ని నేను నీకు ఇస్తాను, నేను నీకు కానాన్ దేశం ఇస్తాను అనలే. ఎందుకో ఆ మాట తేనె అని అన్నాడు దేవుడు, నీకు మంచి స్థలాన్ని ఇస్తాను. కాబట్టి మీరు మీ జీవితంలో పాలు తేనె ప్రవహించే స్థలముగా ప్రవచిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు చిత్తం అదే నీకు ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఎన్నన్నా కోల్పోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ పాపము అతని సిలువలో కడగబడి, అవునా, సిలువలో నేను తీసివేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆశీర్వాదంకు సిద్ధముగా ఉన్నావు. ఈరోజు నువ్వు పరిశుద్ధతకు సిద్ధంగా ఉన్నావు. ఈరోజు నువ్వు అనేక గొప్ప కార్యాల కొరకు సిద్ధంగా ఉన్నావు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ మరి సిద్ధపరుస్తున్నాడు. ఆశ్చర్య కార్యము మీ జీవితంలో చేయబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ బిగ్గర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. ఎస్. సో గెట్ రెడీ ఫర్ ద బిగ్గర్ థింగ్స్ టు హ్యాపెన్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వెరీ బిగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు, పెద్ద కార్యాలు చేయాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడంట. 24వ వచనం ఏమంటుందంటే, రెండో లైన్లో ఏమంటుందంటే, ఇట్ గివ్స్ స్వీట్నెస్ టు ద సోల్ అండ్ హెల్త్ టు ద బోన్స్. హల్లెలూయా. నీ ఎముకను, శరీరంని ఆరోగ్యంగా ఉంచుతుందంట. ఎలాంటి మాటలు? మంచి మాటలు. ఈరోజు కుటుంబాల్లో నేను అనేక కుటుంబాలని చూస్తూ ఉంటాము, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడడం వల్ల, అలా ఇరిటేషన్లు ఉండడం వల్ల, సర్కాస్టిక్గా ఇష్టం వచ్చినట్టు నోటికి అదుపు లేకుండా మాట్లాడడం వల్ల జీవితంలో, ఆ గృహంలో ఆరోగ్యం అనేది నశించబడుతుంది. ఆ గృహంలో ఆరోగ్యం అన్న దానిపైన మంట పడిపోతూ ఉంది. ఆరోగ్యం అనేది అప్రూట్ అయిపోతూ ఉన్నది. దెర్ ఇస్ నో వాట్ టు కాల్, దెర్ ఇస్ నో హెల్త్ ఇన్ యువర్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్, వాట్ యు స్పీక్. ఈరోజు నీ అన్న తమ్ముళ్ళతో నీకు రిలేషన్షిప్ బాగాలేదా? నీ తల్లిదండ్రులతో నీకు రిలేషన్షిప్ బాగాలేదా? నీ అక్క చెల్లెలతో నీకు రిలేషన్షిప్ బాగాలేదా? దాని కారణం ఏందో తెలుసా? నీ నోటి నుండి వచ్చిన మాటలు. నీ నోటి నుండి వచ్చిన ఆ మాటలు ఏం చేస్తున్నాయి అంటే రిలేషన్షిప్ని విర్రగొడుతున్నాయి. వెన్ యు ఆర్ నాట్ స్పీకింగ్ గుడ్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్, హెల్తీ వర్డ్స్ దట్ విల్ బిల్డ్ యువర్ రిలేషన్షిప్, యు ఆర్ బ్రేకింగ్ ద రిలేషన్షిప్స్ విత్ యువర్ వర్డ్స్. Today your family is far from you because of the words what has come out of your mouth. ఎవరికన్నా నేను ఈరోజు పలానా మనిషికి దూరంగా ఉన్నా అని మీకు అనిపిస్తే ఆ నోటి మాటలను బట్టే మనం ఈరోజు దూరంగా ఉన్నాం. ఆ నోటి నుండి వచ్చే ప్రవహించే ఆ మాటల్ని బట్టే ఈరోజు మనం దూరంగా ఉన్నాం. యూనో, సో ద వర్డ్స్, ఈ మాటలు ఎలాంటివి తెలుసా? సపోర్ట్ వినిపిస్తుందా మీకు? టపటపటపట, దానికన్నా డేంజర్. ఈ క్రాకర్స్ కన్నా డేంజర్ మన నోటి మాటలు. యూనో, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆన్ వాట్ యు ఆర్ స్పీకింగ్. నువ్వు ఏదైతే పలుకుతున్నావో దానిపైన జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఏది చేస్తున్నావో జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా ఉండాలా. యునో, ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. Because the mouth will give health into the family, into the relationship, and it will also give money. నోటి మాటలు, విశ్వాసులు అనే అంబాసిడర్ నోటి నుండి ఆరోగ్యం వచ్చును గాక. నీ ఫైనాన్సెస్లో ఆరోగ్యం వచ్చును గాక. నీ ఆరోగ్యంలో, అవునా, నీ హెల్త్లో ఆరోగ్యం వచ్చును గాక. నీ యొక్క వివాహ జీవితంలో ఆరోగ్యం వచ్చును గాక. నీ యొక్క తల్లిదండ్రుల జీవితంలో ఆరోగ్యం వచ్చును గాక. నీ యొక్క పిల్లల జీవితంలో ఆరోగ్యం పలకండి. ఆరోగ్యం పలకండి, శపించుకోకండి ఒకరినొకరు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రవచించుకున్నారంట. నీలో పరిశుద్ధాత్మ ఈరోజు లేనందుకు, పరిశుద్ధాత్మ నీలో పని చేయనందుకు ఈరోజు శపిస్తున్నావు. నీ సొంత కుమారుల్ని, నీ సొంత కొడుకుని శపిస్తున్నావు, నీ సొంత కూతుర్ని శపిస్తున్నావు, నీ సొంత అన్న తమ్ముడు అక్క చెల్లెల్ని నువ్వు శపిస్తున్నావు ఈరోజు. కారణం, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తలేడు. నీలో ఉంది, ఆ దురాత్మ ఉంది, ఆ సైతాన్ ఉంది నీ లోపల. ఆ సైతాన్ నీ నుండి తీసివేయబడాలా. అది ఎలా తీసివేయబడుతుందని నీ నోటి మాటల వల్ల. సైతానుడు కోరుకునేది నువ్వు చెయ్యకు. నీకు తెలుసు నువ్వు చెడ్డ మాట మాట్లాడుతున్నావు, నీకు తెలుసు చెప్పిస్తున్నావు, నీకు తెలుసు అబద్ధం మాట్లాడుతున్నావు. అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చేయాలి? ఇలాంటి చేయడం వల్ల యు ఆర్ బ్రేకింగ్ ద రిలేషన్షిప్. దెర్ ఇస్ నో హెల్త్. దాని తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది, నేను చూసుకోనికి ఎవడు ఉండడు. దాని తర్వాత డైలాగులు కొట్టదు. నేను దేవుడిని నమ్మినా, నేను బైబిల్ చదివినా, నేను ఇది చేసినా అది చేసినా. ఏం లాభము? నువ్వు బైబిల్ చదివి నీ లోపల నుండి ఫలాలు రాకపోతే ఏం లాభము? నువ్వు బైబిల్ చదివి నీలో నుండి మహిమ శరీరం బయటికి రాకపోతే. హల్లెలూయా.
కాబట్టి నీ శరీరము మహిమ శరీరంగా మారాల. యువర్ బాడీ షుడ్ బికమ్ అ స్పిరిచువల్ బాడీ. ఆత్మీయంగా నువ్వు చెక్కబడాలి. ఆత్మీయ పర్సనాలిటీ నీ లోపల ఉందా? ఎంతమందిలో ఉంది ఈరోజు? ఏమన్నా అంటే నేను ప్రేయర్ చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, నేను చర్చకు పోయినా, నేను ఇది చేసిన, నేను పొడిచినా, నేను కానుక ఇచ్చిన, ఎప్పుడో ఒక 200 సంవత్సరాల ముందు ఒక 1000 రూపాయలు వేసి ఉంటావు. దానికి నేను కానుక ఇచ్చిన దేవుడికి, నేను ఇది చేసిన, దేవుడు నాకు ఏం చేయలే. ఎందుకు చేయడు దేవుడు? నువ్వు నిజంగా దేవుడు కోరుకునేది నువ్వు చేస్తే ఎందుకు చేయడు నీకు దేవుడు? దేవుడు అడిగివాడికి ప్రతి ఒక్కడికి నేను చేస్తాను. ఎంతోమంది హిందువులకు జరిగింది, మీకెందుకు జరగదు? ఎంతోమంది వేరే వాళ్ళకి అందరికీ నేను దేవుడిని నమ్ముకోను అని చెప్పిన వాళ్ళకు కూడా అద్భుతాలు జరిగింది, మీకెందుకు జరగదు? యు నీడ్ టు ఫోకస్. యు నీడ్ టు ఫోకస్. రైట్, చూద్దాం ఇంకొన్ని విషయాలు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18 నుంచి 19 వరకు ధ్యానిద్దాం. ఐజాయా చాప్టర్ 57 verse 18 and 19. Isaiah chapter 57 verse 18 and 19. Verse 18 and 19. I have seen his ways and will heal him. I will also lead him and restore comforts to him, to his mourners. Hallelujah. దేవుడు చెప్తున్నాడు, ఐ హ్యావ్ సీన్ హిస్ వేస్. ముందు దేవుడు ఏం చూస్తున్నాడు? నీ మార్గమును చూస్తున్నాడు. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, నీ హృదయం ఏ మార్గంలో నడుస్తుంది, ఫస్ట్ దేవుడు నీ మార్గంని చూస్తాడు. రెండోది ఏంది? అండ్ విల్ హీల్ హిమ్. దాని తర్వాత నేను స్వస్థపరుస్తాడు. నీ మార్గం నువ్వు చూసిన తర్వాత నువ్వు స్వస్థపరుస్తావు. నీ లోపల మార్పులు ఉన్నాయా? సరే, అప్పుడు స్వస్థత వస్తుంది. దేవుడు నాకు ఏం చేస్తలే మార్గం మారతలేడా? దేవుని వైపు విశ్వాసం ఉంచాలి, దేవుడిని నమ్మాలా, నమ్మిక ఉంచాలా, అప్పుడు అనేక కార్యాలు జరుగుతుంది. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంది. God wants to first see your ways and then he will heal you and he will also lead you and he will restore comforts to him and to his mourners. గునికే వాళ్ళు, ఏడ్చే వాళ్ళని దేవుడు ఆదరిస్తారంట. ఈరోజు ఎంతమందికి ఆదరణ కావాలా? దేవుడు నాకు ఇది చేస్తలే, దేవుడు నాకు అది చేస్తలే అని గునుకుతున్నావా? నీ మార్గంలో మారితే నీ జీవితం మారుతుందని దేవుడు చెప్తున్నాడు. సరైన మార్గం ఎంచుకో, దేవుని దారి పట్టుకో, సంఘానికి రా, దేవుడి కాళ్ళని పట్టుకో, దేవుడిని క్షమాపణ అడుగు, దేవుని వైపు తిరిగిరా. నీ జీవితం మారకపోతే నన్ను అడుగు. యువర్ లైఫ్ విల్ టర్న్ అరౌండ్. గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ విల్ సీ యువర్ వేస్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ లీడ్ యూ. నువ్వు ఏడనో నేను ఊరు తిరుగుతా, నేను తాగుతాను, నేను బందాగా తిరుగుతా అని చెప్పి అవునా నువ్వు ఇలాంటివన్నీ చేస్తే దేవుడు నీకు ఎందుకు ఆశీర్వదిస్తాడండి? ఆశీర్వదించడు. నువ్వు తిట్టుకుంటా, చెప్పించుకుంటా, చాతపడం దగ్గర పోకుండా రకరకాలుగా నువ్వు పనులు అన్నీ చేసుకుంటూ ఉంటావు. నీకు దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలా? ఏడు. నువ్వు చెప్పించుకుంటా, అవునా నీ లోపల నీ గుణము బాగాలేనిది, దేవుడు నీకెందుకు? దేవుడు నీ గుణాన్ని చూస్తున్నాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. నీ ఒక కన్నింగ్నెస్ ఉందా? నీకు అద్భుతం జరగదంటాడు దేవుడు. నీ హృదయం క్లీన్గా ఉందా? తగ్గించుకుంటున్నావా? ఆశీర్వాదం కోరుకుంటున్నావా నీ ఫ్యామిలీని? అయితే నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని యందు కన్నీళ్లు పెడుతున్నావా? దేవుని యందు తిరిగినావా? దేవుడిని గట్టిగా కాళ్ళను పట్టుకున్నావా? అప్పుడు ఆశ్చర్య కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అద్భుత కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు డూ బిగ్ థింగ్స్. నువ్వు గుణికే జీవితం కాస్త ఆదరణమైన జీవితం ఉంటుంది, ఒక సాక్ష్యం కలిగిన జీవితంగా ఉంటుంది. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ నుండి బయటికి రండి. బీ అ రైట్ పర్సనాలిటీ, బీ అ స్పిరిచువల్ పర్సనాలిటీ. డోంట్ బీ స్విచ్చింగ్ టు ఈవిల్ అండ్ టు గుడ్. బీ ఓన్లీ గుడ్ సో దట్ గాడ్ కెన్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో పనిచేయాలంటే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరంగా స్టెబుల్గా ఉండండి. దేవుడిని స్థిరంగా వెతకండి. మీరు లైవ్లో అవునా లైవ్ రాలేదని నేను అడుగుతానేమో అని లైవ్ ఆన్ చేయొద్దు. నేను ముందే చెప్తున్నా, నేను సంఘానికి రాలేదేంది అని అడుగుతానేమో అని సంఘానికి రావద్దు. నువ్వు నిజంగా దేవుడిని రుచి చూడాలంటే ఉరికిరా. నువ్వు నిజంగా దేవుడిని రుచి చూడాలంటే లైవ్కి ఉరికిరా. డోంట్ థింక్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ అ ఫోకస్ ఆన్ యూ. ఎస్, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అ ఫోకస్ ఆన్ యూ, బట్ హౌ దే విల్. నేను వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ నా ఫోకస్ ఎలా ఉంటుందంటే మీరు ఈరోజు రాకపోతే మోకరిస్తా మీ గురించి.
అడుగుతా, దేవా వాళ్ళు రావట్లేరు, దేవా వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు, మళ్ళా ఆ పిల్లలు బాగా మారుతున్నారు, సడన్గా మళ్ళీ వాళ్ళు తిరిగిపోయారు. అప్పుడు దేవుడు అంటారు వాళ్ళు వాళ్ళ మార్గంలో మార్చుకున్నారు. నేను చాలామందిని అడిగిన, దేవా ఎందుకు దేవా వీళ్ళు ఇట్లున్నారు అంటే దేవుడు అన్నాడు వాళ్ళు వాళ్ళ మార్గాన్ని మార్చుకున్నారు. వాళ్ళు ఈరోజు దేవుడిని దూరం పెట్టేసారు, సైడ్ పెట్టేశారు. వారానికి ఒక్కసారి ఏదో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేసారు, దేవుడికి సెల్లార్ ఇచ్చేసారు. వీళ్ళందరూ 5th ఫ్లోర్లో ఉన్నారు. అవునా? వీళ్ళకి మిగతా పనులన్నీ ముఖ్యమైపోయింది, దేవుని పని లాస్ట్కి పెడతాడు. అవునా? ప్రేయర్కి రండమ్మా అంటే బాసన్లు తోమాల బ్రదర్, నువ్వు వారం అంతా చేసేది ఆ బాసన్లు తోమడమే. అవునా? అమ్మ ఏందమ్మా చర్చికి రాలంటే చాలా పని ఉండే బ్రదర్. ఏంలే, తిని వండాలా, తిన్నావు లెవబుద్ధి కాలే, రాత్రి తాగి వండినావు లెవబుద్ధి కాలే, అంతే. సోంబేరితనం, పొద్దున లేవలేనటువంటి సోంబేరితనం, ఇవన్నీ ఈరోజు నీ జీవితంలో ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, నువ్వు నీ మార్గంని మార్చుకో, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. నీ మార్గం మారనేది నీ జీవితం మారదు. నీ శరీరం మహిమ శరీరంగా మారదు. నీ మార్గం మారనిది నీ శరీరము మహిమ శరీరంగా మారదు. నువ్వు దేన్ని ఎక్కువ వెతుకుతున్నావు? ఫోన్నా, సినిమానా, థియేటరా, పబ్బా, క్లబ్బా, త్రాగుడా, వ్యభిచారమా? అవునా? ఏం వెతుకుతున్నావు ఈరోజు? దేవుణ్ణి వెతుకుతున్నావా? లేకపోతే నీ మార్గంని ఈరోజు మార్చుకో. దేవుడికి ఇస్తున్న వార్నింగ్, ఈ అంత్య దినాలు మర్చిపోకండి, ఇది అంత్య దినాలే. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. డెఫినెట్లీ దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. If I stopped about reaching the prophecies, that doesn't mean that we are not in the last days. Yes, we are in the last days. నేను ప్రవచనాలు చేయడం ఆపేసిన అంటే దాని అర్థము, అవునా నేను మరి అంత్య దినాల్లో లేము, అది కొంచెం సమయం ఆ డైలాగులు కొట్టినాను అనుకోకండి. నేను అది ప్రూవ్ చేసి పడేసిన, మొత్తం ఆ సబ్జెక్ట్ క్లియర్ చేసేసిన. నేను ఎవరికైనా కావాలని అంటే యూట్యూబ్లో 7 churches అని కొట్టండి, ఆ 7 సంఘాల గురించి చదవండి, ఆ 7 సంఘాల గురించి ధ్యానించండి. నేను బ్రీఫ్గా చాలా ఒక 8 గంటల సర్మన్ని నేను దాన్ని బాగా పిండి ఒక 7 భాగాలుగా డివైడ్ చేసిన, 7 సంఘాలలాగా. ఓకే, సో అది మొత్తం 8 గంటల సర్మన్ అదనమాట. సో you want to listen to that, you listen to that, you will know what is happening, what is going to happen tomorrow. నేను ఈరోజు మొన్న జరిగింది చెప్పినా, ఈరోజు జరిగింది చెప్పినా, రేపు జరగబోయేది కూడా చెప్తాను. నేను చెప్పేసిన ఆల్రెడీ. సో ఐఎమ్ డన్ విత్ ద లాస్ట్ డే సర్మన్, బట్ ఐ మైట్ కమ్ బ్యాక్ టు దట్. ఓకే, మరి ఇంకొన్ని సూచనలు మరి జరుగుతూ ఉంటే చాలామంది 2001 అన్నా బాగుండాలనుకుంటున్నారు. వస్తుంది అది పెద్ద, ఇప్పుడు వినిపిస్తున్న సపోర్ట్ కన్నా డేంజర్గా ఉంటుంది అది. బట్ దేవుడిని నమ్ముకున్నవాడు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తాడు. హల్లెలూయా. ఈ లాక్డౌన్లో మీరు మహిమలోకి వెళ్ళారు. అవునా? 2021లో అధిక మహిమలోకి వెళ్ళబోతున్నారు మీరు. హల్లెలూయా. యువర్ గ్లోరీ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్, యువర్ మిరాక్యులస్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. నీ జీవితంలో ఒక అద్భుతం అనేది పెరగబోతుంది. కాబట్టి చింతించకు, భయపడకు, దిగులు చెందకు. కానీ 2021లో అయితే మీరు సమాధానం అనేది కోరుకోకండి. మరి చాలా విషయాలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ కూడా సైక్ అయినా, ఈజ్ ముస్లిం ఫేవర్డ్ పర్సన్. అందరు ఎగ్రీడ్. ట్రంప్ వస్తే క్రిస్టియన్, ఆయన బైబిల్ చూపించిండు, బైబిల్ సైన్ చేసిండు, ఇదే అదని. ఈజ్ ముస్లిం ఫేవర్. ఇంకోటి చెప్పాలన్నా, మీరు ఇండియాలో ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్, ఆయన పాకిస్తాన్కి ఎక్కువ ఫేవరెట్ ఇస్తాడు. హిస్ ఫేవర్ హీ విల్ గివ్ 90% ఇంపార్టెన్స్ టు పాకిస్తాన్, 10% టు ఇండియా. ఇండియన్స్తో అతనికి ప్రాబ్లం లేదు. ఇండియాని ఈరోజు పరిపాలించే ఆ ప్రధానమంత్రితో అతనికి ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతుందో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు మోదీ వచ్చి. అవునా? మోదీ వెళ్ళిపోయి ఒకవేళ కాంగ్రెస్ మళ్ళా వస్తే దట్ ప్రెసిడెంట్ విల్ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ ఇండియా. అప్పటిదాకా ఆ ప్రెసిడెంట్కి, అమెరికన్ ప్రెసిడెంట్కి, ఇండియన్స్కి ర్యాపో ఉంటుందేమో కానీ ఇండియన్ గవర్నమెంట్కి మంచి ర్యాపో ఉండదు. He will not be supporting the Indian government for sure. ఇదైతే 100%. ప్రాఫెసర్లు కావాలంటే ఇస్తూ ఉంటాయి ఇట్లా అప్పుడప్పుడు. ఓకే, మీరు అన్నం తింటూ ఉంటే కొన్ని లెగ్ పీస్లు, అప్పుడప్పుడు లెగ్ పీస్లు వస్తూ ఉంటుంది మీకు. ఓకే, ఐ విల్ గివ్ యూ ప్రాఫెసీస్. ఇఫ్ యూ వాంట్, ఐ విల్ డూ హీలింగ్ ప్రేయర్, ఐ విల్ డూ డెలివరెన్స్ ప్రేయర్, ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బట్ ద మెయిన్ థింగ్ వాట్ ఐ వాంట్ ఇస్ లెట్ ద హోలీనెస్ ఇంక్రీజ్ ఇన్ యూ. నీలో పరిశుద్ధత ఇంక్రీజ్ అవ్వాలా, దేవుని పైన ప్రేమని ఇంక్రీజ్ అవ్వాలా. అవునా? స్వస్థతలు ఇవన్నీ సెకండరీ అండి. నేను స్వస్థతలు ఎందుకు ఆపినా తెలుసా? స్వస్థత ప్రార్థనలు చేయడం, విడుదలలో ఎందుకు ఆపినా తెలుసా? అది అయిన తర్వాత సంఘానికి ఎవరు రావట్లేదు.
కౌన్సిలింగ్స్ కూడా ఆపేసిన. కొంతమంది రిక్వెస్ట్ చేస్తా కదా, తప్పితే పోతున్నా. బాగా తెలిసిన వాళ్ళు అయితేనే పోతున్నా నేను. ఎందుకంటే నో వన్ ఈజ్ రెడీ టు కమ్ టు ప్రిమైసెస్ ఆఫ్ గాడ్. మంచిగా అయిపోయిన తర్వాత దేవుడు మర్చిపోతున్నారు, మొత్తానికి ఇడిచిపెట్టేస్తారు దేవుడిని. లాస్ట్కి ముందు వాళ్ళు అడుక్కున్న రోజులు మర్చిపోతారు దేవుడిని. బ్రదర్ ప్లీజ్ బ్రదర్ నాకు హెల్ప్ చేయండి బ్రదర్ అని అడుక్కున్న రోజులు మర్చిపోతారు. రుబాబ్లోకి వచ్చేస్తారు దేవుడు ఇది చేసినాక. కాబట్టి ఐ వాంట్ టు స్టాప్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. కొన్ని గృహాలను ప్రత్యేకంగా దర్శిస్తున్నా. ఐ డోంట్ నో ఇఫ్ గాడ్ ఆస్క్ మీ టు స్టాప్, ఐ మైట్ స్టాప్ ఇట్. బికాస్ కమ్మింగ్, నువ్వు దేవుణ్ణి ఎన్ని పరిస్థితులున్నా దేవుణ్ణి వెతుక్కుంటా ఉరికి వస్తున్నావా అనేది దేవుడు చూస్తాడు. ఆ కొండ మీదికి అబ్రహాం ఎక్కుతాడా అని దేవుడు చూస్తాడు. పాత నిబంధనలో సియోనుకి వెళ్తారా, యెరూషలేంకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారా అని దేవుడు చూసేవాడంట. గాడ్ విల్ బి వెయిటింగ్. ఎవరు దాహంతో చూస్తున్నారు నన్ను, దేవుడు చూస్తూ ఉంటాడు. యూనో, సంఘానికి ఎవరు దాహంతో వస్తున్నారు. యూనో, మెనీ హ్యావ్ టేకెన్ మిరకల్స్ బట్ నో వన్ వాంట్స్ టు టర్న్ బ్యాక్ టు చర్చ్. సంఘానికి రావాలని ఎవరు కోరుకోరు, కానీ అందరికీ అద్భుతాలు జరుగుతుంది. దేవుడు అనేక ఆశ్చర్యకార్యాలు చేసిండు, కానీ ఎవరు సంఘానికి రావాలని కోరుకోరు. నేను చెప్తున్నా కదా, మీ యొక్క అద్భుతాలు లెవెల్ మారాలా, నీ యొక్క మహిమ లెవెల్ మారాలంటే నువ్వు సంఘానికి రావాల్సిందే. రాలేని పరిస్థితి, నువ్వు ఇక్కడ ఉంటే నేను ఖచ్చితంగా వస్తుండే బ్రదర్, నేను ఏ అడ్డంకు లేకుండా వస్తుండే బ్రదర్, నేను ఇక్కడ లేను కాబట్టి రాలేను అన్న వాళ్ళు లైవ్లో చూస్తే వాళ్ళని కూడా వాళ్ళు సంఘానికి వచ్చినట్టే, వాళ్ళు సంఘానికి వచ్చి కూర్చున్నట్టే. కానీ అన్ని ఆపర్చునిటీస్ ఉంది. యాప్ ఒక్క లైవ్ వస్తుంది కదా, లైవ్ పెట్టేసి మనం బాసనలో తోముకుంటా. ఈరోజు బిర్యానీ వండాలా, ముందే బీఫ్ బిర్యానీ వండమన్నాడు నా భర్త. ఈరోజు నేను బిర్యానీ చేస్తానా లేకపోతే చర్చికి పోతానా? చర్చికి పోతే 2 గంటలు అవుతుంది, ఎవడో వచ్చి బిర్యానీ చేస్తాడు కదా. చాలా ఇంపార్టెంట్ కదా అది. భర్త అడిగిండు బిర్యానీ, నాకు కొడుకు అడిగిండు బిర్యానీ, నేను బిర్యానీ చేయాలి కదా. చెయ్యి, బిర్యానీ చెయ్యి. దాని తర్వాత నువ్వు బిర్యానీ అవుతావు చూడు, అప్పుడు వస్తావు, ఉరికొస్తావు, చర్చికి వచ్చి కూర్చుంటావు. ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ స్తోత్రం పని చేయదు అప్పుడు. దేవుణ్ణి ముందు నుంచి గట్టిగా పట్టుకొని నడుస్తే మహిమ శరీరం, మహిమ లేకపోతే ఉండదు. చాలామంది అనుకోవచ్చు, అందుకనే ఇప్పుడు సెకండ్ సాటర్డే క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకంటే దిస్ హాస్ బికమ్ అన్ ఆప్షన్. సండే పోకపోతే ఏంది, సెకండ్ సాటర్డే వెళ్ళిపోదాం. ఇట్ హాస్ బికమ్ అన్ ఆప్షన్. గాడ్ స్ట్రిక్ట్లీ టోల్డ్ మీ, స్పిరిట్ ఆఫ్ గాడ్ స్ట్రిక్ట్లీ టోల్డ్ మీ, సండేస్ రావట్లేరు వీళ్ళు, సండేసే ఎక్కువ అగ్ని పెరుగుతుంది అని అన్నాడు దేవుడు. యూనో, మీకు కౌన్సిలింగ్ కొరకే నేను పెట్టుకున్నా సెకండ్ సాటర్డే. ముఖ్యంగా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికే నేను సెకండ్ సాటర్డే పెట్టుకున్నా. దేవుడు అన్నాడు స్టాప్ ఇట్, బికాజ్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ ఓన్లీ, పీపుల్ ఆర్ కమింగ్. గాడ్ సెడ్ నో, దే షుడ్ కమ్ అండ్ విజిట్ అండ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ దేవుని ప్రసన్నతను అనుభవించాలా మీరు. ఎవ్రీ సండే యూ హ్యావ్ టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను చెప్తున్నా కదా, నీ కుటుంబం మోక్షంలోకి వస్తుంది. ఫ్యామిలీ విల్ కమ్ ఇన్ టు సల్వేషన్. కీప్ ఆల్ ద థింగ్స్ అసైడ్, కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. టీచ్ యువర్ చిల్డ్రన్ టు కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ పిల్లలకి నేర్పియండి, వాళ్ళకి బైబిల్ తీయడం నేర్పియండి. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? చిన్నపిల్లలు అని ఎప్పుడు చేస్తారు? ఇంకా నేను అంటున్నా ఈరోజు, టీచ్ యువర్ చిల్డ్రన్. తప్పుడు మార్గంలో, తప్పుడు దారిలో, అవునా, ఇలా వెళ్ళే వాళ్ళని మీరు ఆపండి. మీ ద బెస్ట్ థింగ్, నేను ఒకసారి ఉదయం చెప్పిన 7:30 సర్వీస్లో చెప్తా ఉంటా. ఏమని చెప్పిన అంటే, నేను ద బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఇస్ హోలీనెస్, ద స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయమైన విషయాలు ఇవ్వండి. అప్పుడు నీ పిల్లల చేతిలో ఫోన్లు ధైర్యంగా ఇవ్వచ్చు. ఏదైనా తప్పుడు లింక్ వచ్చినా వాళ్ళు క్లిక్ చెయ్యరు, దే వోంట్ క్లిక్ ఇట్. ఏదైనా తప్పుడు వచ్చినా దే విల్ రిజెక్టెడ్, దట్ వోంట్ అట్రాక్టెడ్. నువ్వు చిన్నప్పటి నుంచే ఇది నీ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ తప్పుడు మార్గంలో పోరు, దేవుని ప్రేమను వెతుకుతారు. ఈరోజు మనిషి ప్రేమను ఎవరన్నా వెతుకుతున్నారా? ఫెయిల్ అయిపోతావు, లైఫ్లో ఫ్లాప్ అయిపోతావు, సచ్చి ఊరుకుంటావు. సంవత్సరాలు పడతారు. చేతులు, కాళ్ళు, ముక్కు, కండ్లు అన్నీ కోసుకుంటావు. ఏం ఫరక్ పడదు నీ జీవితంలో. దేవుడు నీ కొరకు శరీరాన్ని నలుపుకున్నాడు. రక్తం అయిపోయింది, అవునా? ఆ శరీరం అంతా రక్తము, ఆ ఇల్లంతా, ఆ స్థనమంతా రక్తము. ఆ రక్తము నీ గృహంలో ఈరోజు రావాలా, ఆ రక్తము నీ శరీరంలో రావాలా, ఆ రక్తము నీ తలంపుల్లో రావాలా. దేవుడు ఆ రక్తముతో నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు ఈరోజు. ఆ రక్తమును బట్టి నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఆ సిలువను చూసి మీ మార్గంలో మార్చుకోండి ఈరోజు. దేవుడు ఈరోజు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు, చేంజ్ యువర్ వేస్. దాని తర్వాత 19వ వచనం చూడండి. ఐ క్రియేట్ ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్.
ఐ క్రియేట్ వాట్? ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. నీ పెదాలు ఫలించే మాటలు పలుకుతే నేను దాన్ని సృష్టిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఫలించకుండా అదెట్లా, ఇదెట్లా, అది కాదు, ఇది కాదు అని నువ్వు నెగిటివ్ మాట్లాడుతుంటే దట్ విల్ బి క్రియేటెడ్. ఇఫ్ యూ స్పీక్ ఫ్రూట్ఫుల్ థింగ్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దాని తర్వాత పీస్ టు హిమ్ హూ ఈజ్ ఫార్ ఆఫ్ అండ్ టు హిమ్ దట్ ఈస్ నియర్ సేస్ ద లార్డ్. అప్పుడు నువ్వు దూరం ఉన్న దగ్గరున్న నీకు సమాధానం అంట. హల్లెలూయా. సమాధానం ఎంతమందికి కావాలి ఈరోజు? అందరూ అంటారు నాకు సమాధానం కావాలా, ఛాతి మీద గుద్దుకుంటారు ఇట్లా ఆడవాళ్ళు. నాకు సమాధానం లేదు బ్రదర్ అని అంటారు. నీకు సమాధానం కావాలంటే నీ మార్గం మార్చుకో. అవునా? దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టు, దేవుని పాదాలు పట్టుకో, దేవుని కాళ్ళు పట్టుకో, నీ మార్గంని మార్చుకో. అప్పుడు దేవుడు అంటున్నాడు నీ పెదాలని మార్చుకో, నీ పెదాల నుంచి వచ్చే మాటలు మార్చుకో. ఇలా ఎప్పుడైతే నీ పెదాల నుంచి వచ్చే మాటలు ఇవన్నీ మారుస్తూ ఉంటావో దేవుడు ఒక గొప్ప కార్యము నీ జీవితంలో చేస్తాడంట. హల్లెలూయా. నీవు ఏదైతే పలుకుతావో ఆ విషయాలే జరుగుతుంది. సో చేంజింగ్ ఇన్ బిహేవియర్. The word of grace shall transform your behavior. Gratitude brings healing. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అవునా? ఒక్కసారి స్వస్థత అయిపోతే ఉరికిపోయినావు అనుకో, ఆ రోగం తగ్గదు. నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి, అవునా, రోజు రెగ్యులర్గా నువ్వు వస్తూ ఉండాలి. దేవుడు నాకు ఈ కార్యం చేసిండని నువ్వు రెగ్యులర్గా దేవుని దగ్గరికి రావాలా. సంవత్సరానికి ఒకసారి వస్తా, నెలకు ఒక 3 సార్లు హౌస్ విజిటింగ్ చేస్తా అంటే కాదు, అలాంటివి కాదు. You need to do something big for God. You need to focus on God. You need to go for God. మీ పిల్లలకి ల్యాప్టాప్లు, ఫోన్లు ఇచ్చే బదులు గిటార్లు, కీబోర్డ్లు ఇవ్వండి. చెప్పండి వాళ్ళకి నువ్వు గిటార్ నేర్చుకో, నువ్వు కీబోర్డ్ నేర్చుకో, నువ్వు చర్చిలో పెరగాల, నువ్వు మ్యూజిక్ ప్లే చేయాలి. ఎంకరేజ్ దెమ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. ఊరి మీద వదలకండి మీ పిల్లల్ని. అవునా? వాడు అంతే బ్రదర్, వాడు విన్నాడు, ఇది అంతే బ్రదర్, ఇది విన్నది, ఇది వెళ్ళిపోతుంది, ఇది 5 గంటలు అయితే వెళ్ళిపోతుంది. పొద్దున కాలేజ్ పోతున్నా అంటాడు, వీడు ఏడికి పోతాడు తెలియదు, వీడు పనికి పోతున్నా అంటున్నాడు, ఏడికి పోతున్నా తెలియదు, వీడు కొత్త తాగుడు అలవాటు చేసి రోజు తాగి 1 గంటకు వస్తున్నాడు. మార్గములు మార్చుకోండి, దేవుడు ఒక కార్యం చేస్తాడు నీ ఇంట్లో. మార్గములు మార్చుకోండి, దేవుడు ఒక కార్యం చేస్తాడు నీకు. నేను చెప్తున్నా కదా, ఈ 7 వారాల అభిషేకం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఊర్లో హైదరాబాద్లో లేని వాళ్ళు బయట ఊర్లో ఎవరన్నా ఉంటే ఆయిల్ బాటిల్ పక్కకు పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు మీరు మిమ్మల్ని అభిషేకించుకోండి. ఇది మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఈ 7 వారాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ 7 వారాలు మీరు మహిమ నుండి అధిక మహిమలో ప్రవేశించి అభిషేకం పొందుకోబోతున్నారు. యేసుక్రీస్తు సిలువలో పోనీకి ఒక అభిషేకం పొందుకున్నాడంట. ఇప్పుడు ఆ సిలువలో యేసుక్రీస్తు దేనికైనా పోయిండో అది మన జీవితంలో నెరవేర్చడానికి 7 వారాల అభిషేకం. లైవ్లో ఎవరన్నా చూస్తున్నా కూడా ఆయిల్ పెట్టుకోండి. ఓకే, ఇఫ్ పాసిబుల్ నేను లేట్ నైట్ చెప్తున్నా, ఇఫ్ పాసిబుల్ ఆల్మండ్ ఆయిల్ పెట్టుకోండి. నా దగ్గర ప్రార్థన చేయించుకున్న నూనె ఉంటే ఆల్మండ్ ఆయిల్ పెట్టుకోండి. చర్చికి మరి ఎవరైనా ఆయిల్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, బట్ ఆయిల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, వీ విల్ బీ pouring ఆయిల్ ఆన్ యువర్ హెడ్. But if anybody wants to get a prayer oil and wants to get prayed, only get almond oil. ఎందుకంటే నాకు అదే వర్కౌట్ అవుతుంది. నాకు ఈ కోకోనట్ ఆయిల్ పెద్ద వర్కౌట్ కాదు. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ క్యారీస్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ హీలింగ్. ఓకే, కొబ్బరి నూనె మంచిదన్నమాట, అది కొంచెం హెల్త్ని మంచిగా పెడుతుంది. కాబట్టి నేను ఆల్మండ్ ఆయిల్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే కొబ్బరి నూనె పెట్టినందుకు నీకు అది అయింది అని అంటారు. ఓకే, కొబ్బరి నూనె పెట్టినందుకు నీ స్కిన్ అట్లా అయింది అని అంటారు. కాబట్టి ఐ ప్రిఫర్ ఆల్మండ్ ఆయిల్ బికాజ్ ఐ వాంట్ గ్లోరీ ఓన్లీ ఫర్ గాడ్. ఆ కొబ్బరిలో పెట్టిన ఇంగ్రీడియంట్స్ కూడా ఆ కొబ్బరి నూనెలో దేవుడే పెట్టాడు, కానీ అయినా ఆ కొబ్బరి నూనెకే మహిమ పోతుంది. కాబట్టి నేను ఆల్మండ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఆల్మండ్ ఆయిల్ ఇస్ గుడ్. అంతే రేట్, రెండింటికి పెద్ద. ఇంకా ఆల్మండ్ ఆయిల్లో మీకు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆల్మండ్ ఆయిల్ జిడ్డు కాదు. ఓకే, ద క్వాలిటీ ఇస్ గుడ్. సో ఐ ప్రిఫర్ ఆల్మండ్ ఆయిల్. సంథింగ్ స్పెషల్, అది మన చర్చ్ స్పెషాలిటీ అనమాట. అందరు కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు, మనం ఆల్మండ్ ఆయిల్ వాడదాం. అందరు ఒలివ నూనె కూడా వాడారు, ఇజ్రాయెల్ నుంచి ఒలివ నూనె కూడా వాడారు, అన్ని కథలు చేశారు, మనం ఆల్మండ్ ఆయిల్ వాడతాం. ఓకే, ఈ నూనె ఎందుకు మనకి? మన విశ్వాసం మనం పెంచుకొని తప్పితే ఏం లేదు, ఆ నూనెలో కూడా ఏం లేదు. కానీ అభిషేకం ఉండాలంటే ఒక నూనెని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇఫ్ పాసిబుల్ ట్రై టు యూజ్ ఆల్మండ్ ఆయిల్. ఒకవేళ అది లేకపోతే నో ప్రాబ్లం, షాప్లో దొరికితే పొద్దున మీరు లేస్తే లైవ్ ఎలాగో నేను 11 o'clock స్టార్ట్ చేస్తున్నా కాబట్టి అంతలోపు మీరు పోయి షాప్లన్నీ ఓపెన్ అవుతుంది, మీరు పోయి కొనుక్కుంటే చిన్న బాటిల్ ఉంటుంది, ఒక 60 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. ఆ చిన్న బాటిల్ అన్నా కొన్ని పెట్టుకొని 7 వారాలకు వచ్చేటట్టు 7 వారాల అభిషేకము మీరందరూ పొందుకున్నాను గాక. ఆమెన్.
హల్లెలూయా. రైట్. గాడ్ లవ్స్ గ్రాటిట్యూడ్ పీపుల్. ఓకే. జేమ్స్ చాప్టర్ 3 verse 2 and verse 9. యాకోబు 3 2వ వచనము ఇంకా 9వ వచనం. జేమ్స్ చాప్టర్ 3 verse 2 and 9. God is going to do a big thing in your life. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. 2 verse 8 and 9. Sorry, chapter 3 verse 2 and 9. Chapter 3 verse 2 and 9. For we all stumble in many things. If anyone does not stumble in word, he is a perfect man, and man able to bridle the whole body. Okay, 9వ వచనం. With it we bless our God and Father, and with it we curse men who have been made in the stimulate of God. ఈ నోటిని నువ్వు సరిగ్గా వాడినావా మంచిది. ఈ నోటిని మంచిగా వాడినావా మంచిది. చాలామంది నోరు ఖరాబ్ చేసుకుంటారు. ఇట్లా నువ్వు నోరు ఖరాబ్ చేసుకోకుండా వాడుతున్నావా మంచిది. ఎందుకంటే ఈ నోటితోనే నువ్వు స్తోత్రం 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 అంటున్నావు. ఈ నోటితోనే ఒకరిని శపిస్తున్నావు. ఈ నోటితోనే హల్లెలూయా హల్లెలూయా అంటున్నావు. ఈ నోటితోనే బూతులు మాట్లాడుతున్నావు. ఈ నోరు దేవుణ్ణి స్తుతిస్తుందా లేకపోతే సైతానుడి ఒక కరప్టెడ్ మౌత్ నువ్వు వాడుతున్నావు ఈరోజు. కొంతమంది చూడండి, మనం ఆత్మలో ఉంటాం కాబట్టి ఓవర్ యాక్షన్ ఈజీగా పట్టేసుకుంటాం. ఒక ఆమెను నేను చూసిన, ఆమె ప్రార్థన చేయండి బ్రదర్ నాకు అన్నది. నా స్పిరిట్ అర్థమైపోయింది ఆమె సీన్ చేస్తుందని. నేను చెయ్యేసి ఆమె మీద ప్రార్థన చేయంగానే వెంటనే ఉస్ అని ఇట్లా ఒక సౌండ్ వేసి దెబ్బ 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 అని ఓ రబా షపా రబా కబా మొత్తం నోటికి వచ్చిన మాటలు. అది అన్య భాషనే కాదు. ఈజీగా అర్థమైపోయినా, ఈజీగా అర్థమైపోయింది. బికాస్ ఐ విల్ ఐడెంటిఫై వాట్ ఇస్ స్పిరిట్. అన్ని కథలు నేర్చుకున్నారు బాగా. కింద పడి దొరలడం బాగా నేర్చుకున్నారు. కొంతమంది కావాల్సుకొని కింద పడతారు. కింద పడి అల్లు అర్జున్ లాగా ఫ్లోర్ మూమెంట్లు వేస్తారు చాలామంది. వేసుకోండి, ఏమని చేయండి, నేనైతే వలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ముట్టుకుంటేనే నువ్వు కింద పడినప్పుడు ఏం కాదు. నువ్వు ఫ్లోర్ మూమెంట్లు వేస్తా అనుకున్నావు అనుకో అల్లు అర్జున్ లాగా, ఫ్రాక్చర్లు అవుతుంది. దానికి పాస్టర్లకు సంబంధం లేదు. మళ్ళీ కొంతమంది చేస్తే కావాలని ఇట్లా అని వెనుకపోతారు. ఐ సీన్ ఆల్ సచ్ స్టఫ్. ఎవరైతే కావాలని వెనుకపోతారో వెంటనే ప్రేయర్ స్టాప్ చేస్తావు వాళ్ళకి. బికాస్ దే ఆర్ ఇంటరప్టింగ్ ద హోలీ స్పిరిట్. Yeah, you want to do floor movements like Allu Arjun, do. అందరూ ఏమైనా చేయండి, నాకు ప్రాబ్లం లేదు. ఏంటంటే చూసుకోండి, పరలోకం పోవడం అంత ఈజీ కాదు. ఇఫ్ యు డై సీకింగ్ గాడ్ ఇస్ నాట్ దట్ ఈజీ. యూ నీడ్ టు రిమెంబర్ దట్. దేవుణ్ణి వైపు వెళ్ళడము అంత సులభం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ నోరు ఏ విధంగా వాడబోతుంది, ఈ నోటి ద్వారానే మహిమ రాబోతుంది, ఈ నోటి ద్వారానే అద్భుతాలు జరగబోతుంది. కాబట్టి ఈ నోటిని ఎలా వాడుకుంటున్నావో జాగ్రత్తగా వాడు. ఎంత జాగ్రత్తగా వాడితే నీకే అంత మంచిది. రైట్? వెరీ గుడ్. అందరికి బాగా ఎక్కుతున్నట్టుంది వాక్యం. దానియేలు 10:21. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం. ఒకసారి 3వ అధ్యాయము యాకోబు 3, ఇది ఇక్కడనే ఉండండి. 13వ వచనం కూడా ఒకసారి చదివేద్దాం. 13వ వచనం కూడా ఒకసారి చదివేద్దాం. Who is wise and understanding among you? Let him show by good conduct that his works are done in meekness of wisdom. ఎవరికైనా జ్ఞానం ఉంటే మీరు హంబుల్గా ఆ జ్ఞానంని వాడాలనంట. తగ్గింపు గుణముతో ఆ జ్ఞానంని వాడాలనంట. ఈ తగ్గింపు గుణం అనేది ఎప్పుడైతే నీ లోపల లేదో ఆ జ్ఞానం నేను గర్వముతో వాడడం కంటే సమాధానంతో ఆ జ్ఞానంని వాడు. నీ నోటిని అదుపులో పెట్టుకొని ఆ జ్ఞానంని వాడు. నువ్వు చెప్పేది కరెక్ట్ ఉంటే చెప్పే విధానం తప్పుగా ఉండొచ్చు. చెప్పే విధానం ఈరోజు మార్చుకోవాలి. బ్రదర్ నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా, బ్రదర్ కరెక్ట్గా మాట్లాడుతున్నావు, మాట్లాడే విధానము తప్పు. ఒక విధానముని మార్చుకో, ఒక విధానముని తెచ్చుకో. బ్రింగ్ అ వే ఇన్ యువర్ లైఫ్, వే ఆఫ్ టాకింగ్ టు పీపుల్, way of approaching people, way of convincing people, way of requesting people. The way, there is a way. God said, I am the way.
ఒక విధానం ఉంది. అర్రగెంట్గా బిహేవ్ చేయకు, ఎవరితో అర్రగెంట్గా బిహేవ్ చేయకు. నీ భర్తని కొత్తిమీర తెచ్చినావా, మర్చిపోయినావు కదా, ఆయన ఏం స్విగ్గీలో పనిచేస్తుండ, స్విగ్గీలో పనిచేస్తున్నా, ఆయన బయట నీ ఇంటి కోసం పనిచేస్తున్నా. కాబట్టి డోంట్ షో దట్ అర్రగెన్స్. ఏంది పీసులు ఈరోజు చిన్న చిన్న కొట్టుకొని వచ్చినావు, ఎవరి ముక్కులో పెట్టడానికి వద్దు, ఇలాంటివి మాట్లాడకండి. ఓకే, నోటిని అదుపులో పెట్టుకోవాలి, నోటిని అదుపులో పెట్టుకోవాలి. నేను వండా, నేను తినా, చల్ ఏది ఇది ఇది. డోంట్ బీ అర్రగెంట్, యూనో, డోంట్ బీ అర్రగెంట్. సమ్ ఉమెన్ దే ఈజీలీ రిసీవ్ ద అర్రగెంట్ స్పిరిట్, ఇరిటేషన్ స్పిరిట్. వాళ్ళు ఈజీగా వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటారు. డోంట్ బీ దట్. బీ కామ్, బీ మీక్, బీ ఆఫ్ విజ్డమ్. జ్ఞానవంతుడిగా నువ్వు ఉండాలా, జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండాలా. ఎంతమంది జ్ఞానం పొందుకుంటారు? వెరీ గుడ్. అందరికీ జ్ఞానం కావాలా, అందరూ జ్ఞానం పొందుకోవాలి. దేవుడు మీకు ఆ జ్ఞానం ఇస్తాడు. ఓకే, రైట్. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. దానియేల్ చాప్టర్ 10 verse 21. 11. ఓకే, 10 verse 21. But I will tell you what is noted in the scripture of truth. No one upholds me against these except Michael, your prince. Am I reading this? Okay. But I will tell you what is noted in the scripture of truth. No one upholds against these except Michael, your prince. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఈ పర్షియా రాజు, అవునా, ఈ నోటితో మాట్లాడే దురాత్మకి వ్యతిరేకంగా మికాయేలు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నోటి మాటలు మారకపోతే మికాయేలు దూత రాడు. యునో, యు నీడ్ మైకల్ ది ఆర్కేంజల్ టు కమ్ అండ్ ఫైట్ యువర్ వర్డ్స్, defeat the words in your life. Judah, come to Judah, come to Judah. యూదా 1:9-10. Jude chapter 1 verse 9 and 10. Jude chapter 1 verse 9 and 10. Yet Michael the archangel in the contending with the devil with he when he disputed about the body of Moses, dared not to bring against him a revealing accusation, but said, the Lord rebuked you. But these speak evil of whatever they do not know, and whatever they know naturally are like brute beasts. In these things they corrupt themselves. Okay. ఈ మికాయేలు దూత కొట్లాడి మోసేని కాపాడుకొని తీసుకెళ్ళిపోతుంది. ఈ మికాయేలు దూత ఎప్పుడైతే మోసేని తీసుకొని వెళ్ళిపోతుందో ఏమవుతుందంటే ఇక్కడ ఈ క్రియేట్స్ అన్ అక్యూజన్ దట్ గాడ్ హ్యాస్ అక్యూజ్డ్ అని. దేవుడు వైపు వాడు దేవుడిని నీ జీవితాన్ని ఇలా చేసిండు, దేవుడు నీ జీవితాన్ని అలా చేసిండని నీ జీవితంలో నిన్ను అక్యూజ్ చేయడం మొదలు పెడతాడు. He will start accusing, devil will start accusing by raising it against God. But these speak evil of what they do not know. నువ్వు ఈవిల్ మాట్లాడుతున్నావు అంటే, చెడు మాట్లాడుతున్నావు అంటే నీకు సత్యం తెలియదు. ఆ మికాయేలు దూత నీకు వ్యతిరేకంగా అవునా, నీకు సపోర్ట్గా లేదు కాబట్టి నువ్వు ఈరోజు ఈవిల్ వర్డ్స్ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, చెడు మాటలు, బూతు మాటలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు. దీనికి కారణం ఏంది? ఒక దూతని కొరకు పోరాడాలంట. హల్లెలూయా. సైతానుని పోరాడడానికి మికాయేలు దూతని దేవుడు ఈరోజు పంపించేసిండు. హల్లెలూయా. నెవర్ ఆర్గ్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్, నెవర్ డౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యంతో ఆర్గ్యూ చేయకండి. ఓకే, దేవుని యొక్క వాగ్దానంతో మీరు డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఆర్గ్యుమెంట్ స్టఫ్. లాస్ట్ వర్స్ అండ్ ఐమ్ క్లోజింగ్. 67వ కీర్తనలు 2వ వచనం. లాస్ట్ వర్స్ ఐమ్ క్లోజింగ్. 67వ కీర్తనలు 2వ వచనం. దట్ యువర్ వే మే బీ నోన్ ఆన్ ఎర్త్, యువర్ సల్వేషన్ అమంగ్ ఆల్ నేషన్స్. హల్లెలూయా. నీ యొక్క మార్గము భూమి అంతా తెలుసుకోవాలనంట, నీ యొక్క మోక్షము మరి ఈ భూమి అంతా చూడాలనంట. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుడిని అంగీకరించుకున్నావంటే దేవుడు ఈరోజు చూడాలి. కాబట్టి బాప్తిజం, అక్కిని అనే బాప్తిజం కొరకు సిద్ధపడండి. ఈ 7 వారాల అభిషేకంలో మీరు ఫోకస్ చేయాల్సిందే. ఈరోజు కూడా మీరు పాపం చేసి ఉండొచ్చు, ఇప్పుడు కూడా మీరు పాపం చేసి ఉండొచ్చు, కానీ అభిషేకం మొదటి వారం నుంచే, నేను చెప్తున్నా కదా, రేపు మొదటి అభిషేకం నుంచే అద్భుతాలు మనం చూస్తాం. ఫ్రమ్ ద ఫస్ట్ అనాయింటింగ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ టు సీ మిరకల్స్. కాబట్టి గెట్ రెడీ ఫర్ 7 weeks అనాయింటింగ్ ఫ్రమ్ టుమారో. గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్ us pray. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, వీళ్ళ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చినందుకు వందనాలు. వీళ్ళ గృహంలో ఒక మహిమను తీసుకొని వచ్చినందుకు వందనాలు. అయ్యా, ఈరోజు దివాళీ, ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు తండ్రి. అయ్యా, మేము వెలుగుగా ఉన్నాం తండ్రి. కాబట్టి మాకు ఈరోజు పండగగా మార్చినందుకు వందనాలు అయ్యా. అవునేసయ్య, మా శరీరాన్ని మహిమ శరీరంగా ఈరోజు మార్చినవు తండ్రి. ఈరోజు పొద్దున ఆన్సరీ బిల్డింగ్లో ఇక్కడ తండ్రి మా శరీరాన్ని మహిమ శరీరానికి మార్చే మార్గంని మాకు చూపించావు తండ్రి. కాబట్టి ఈరోజు ఈ దివాళీ రోజు ప్రభా మేము వెలుగుగా మారుతాం తండ్రి. మేము ఒక లైట్గా మారుతాం తండ్రి. ఈ భూమి అంతా నీ యొక్క మోక్షం చూస్తుంది అనే వాగ్దానంతో మీరు ఎండ్ చేశారు తండ్రి. అవును ప్రభా, మా శరీరం మహిమ శరీరంగా మారడం, మా నుండి ఒక వెలుగు రావడం, ఈ భూమి అంతా చూడాలా ప్రభా. ఈ యొక్క కార్యము చేసిన గొప్ప దేవా నీకే స్తోత్రం. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen, amen, amen. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్. ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ us ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మర్చిపోవద్దు, క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్ 6 గంటల నుండి 9 గంటల వరకు ఆమ్శ్రీ బిల్డింగ్లో, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్కి రండి. అది మాత్రం కాకుండా ఈ 7 ఆదివారాలు ఉంది న్యూ ఇయర్కి. ఈ 7 ఆదివారాలు 7 అభిషేకము మనం విడుదల చేస్తున్నాం. ఈ అభిషేకం మొదటి వారం నుంచే అనేక అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ఈ అభిషేక వారంని మిస్ అవ్వకండి. దీని తర్వాత దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మన దేవుడు పెద్ద కార్యాలు చేస్తాడు. కాబట్టి అందరూ కూడా పొలవమని వచ్చేసేయండి చర్చ్కి. ఓకే, చర్చ్కి రండి. ఒక ఆశతోనే దేవుని ప్రసన్నతకు రండి. అనేక అభిషేకం, ఆశ్చర్యకార్యం మీ జీవితంలో జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు ఉదయం 7:30కి లైవ్లో కలుసుకుందాం. దాని తర్వాత చర్చ్లో కూడా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ నైట్. ఓకే, మీరు నిద్రపోచుండగా దేవుడు ఒక్క రాత్రిలో అద్భుతం చేసిండు. ఈరోజు రాత్రి నుండి పొద్దున దాకా దేవుడు ఒక అద్భుతం మీ జీవితంలో చేయునుగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పీస్ బీ విత్ యూ. సమాధానం కలుగును గాక. ఆమెన్. టేక్ కేర్. గుడ్ నైట్.